చెప్పండి. మీరంతా అల్ ఖైదానా, లష్కరా, తాలిబన్నా? ఈ సిటీలో ఎక్కడ బాంబు పెట్టాలని వచ్చారు? మీరు అనుకుంటున్నట్టు మేము దేశద్రోహులం కాదు సార్. డమ్మీ పీస్ అంటున్నారా? అవును సార్, మీరు పట్టుకున్న దగ్గర నుంచి వీడు ఆపకుండా పోస్తూనే. మరి వాడి పక్కనే ఎందుకు నుంచున్నారా? దూరంగా జరుగు. కానీ ఆగటం లేదు సార్, ట్యాంక్ ఓపెన్ అయిపోయింది. ఆగడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పండి సార్. మా మావయ్య డాక్టర్ ఫోన్ చేసి అడుగుతారులే. సరే సార్. ఏంటి ఎగతాళిగా ఉందా? ఎవరిక్కడ? బలరాం నాయుడు. పుట్టింది గుంటూరు, పెరిగింది బెంగళూరు, కానీ వెరీ క్లెవరు. ఈ రోజు మీరు వావర్. వై? నిన్న ఒక్క రాత్రి మీ మీద 16 కేసులు వచ్చాయి. వీటి నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు నాతో నిజం మాత్రమే చెప్పాలి. చెప్తారా? తప్పకుండా చెప్తాను. చెప్పు. మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్. మొదటి తప్పు, మా ముగ్గురికి పెళ్లి అయిపోయింది సార్. రెండో తప్పు, మేము బ్యాచులర్ గా బతకాలని ఆశపడి పెళ్ళాలని వదిలేసాం సార్. మూడో తప్పు, వచ్చి రాగానే మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు సార్. ఇక్కడే కేసు మొదలైంది. ఆ పార్టీ తర్వాత ఏం జరిగిందో మాకు అస్సలు తెలియదు సార్. అక్కడే మీరు 7 కేసుల్లో బుక్ అయ్యారు. అయ్యో, దిగులు పడకండి, మీ ముగ్గురు తప్పించుకోవడమే కుదరదు. సార్, మా గురించి దిగులు లేదు సార్. ఈ రోజు సాయంత్రం మా గురువుగారి పెళ్లి సార్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. మీరే సార్ మాకు హెల్ప్ చేయాలి. తెలుసు, అన్నీ తెలుసు. నీకు నీ భార్యతో సమస్య, అందుకని ఇంట్లోంచి పారిపోయి చెడిపోయావు. నీకు మీ అత్తగారితో సమస్య, అందుకని నువ్వు పారిపోయావు. నీకు నీ వైఫ్ నచ్చలేదు, అందుకని పారిపోయి బ్యాచిలర్ అయ్యావు. సార్, ఇవన్నీ మీకెలా? అదే చెప్పానుగా, క్లెవరు, ఇన్ఫర్మేషన్ గ్యాదరు. ఒరే, పారిపోయి బ్యాచిలర్స్ అయిపోతే సరిపోతుందా? ఇదిగో ఇతను కూడా బ్యాచిలరే, కానీ ఇతని వల్ల ఇంటికి సమస్య కాదు, ఆశ్రమానికే సమస్య. టటాకి శిషే, మషాకి శిషే, అంతా బ్రహ్మమయ. ఇలా ఇంట్లోంచి పారిపోయి ప్రతి ఒక్కడు బ్యాచిలర్ అయితే దేశంలో 90% బ్యాచిలర్స్ గానే ఉండిపోతారు. రే, వైఫ్ ని లవ్ చేయండిరా, అప్పుడే లైఫ్ ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. అర్థమైందా? ఇదే టైం దొరికితే చాలు పోసాల్లా అడ్వైజర్ ఇవ్వడం మొదలు పెడతాను. మీకు టైం లేదు, తొందరగా బయలుదేరండి. సార్, చూడ్డానికి మీరు గబ్బర్ సింగ్ లా ఉన్నారని భయపడిపోయాం సార్, కానీ మీరు చంద్రమోహన్ లాంటి వారు సార్. అవును, చాలా థాంక్స్. తర్వాత నన్ను కట్టేసి వెళ్ళిపోండిరా, అప్పుడే చూసిన వాళ్ళు నమ్ముతారు. ఏంటి సార్ ఇది? నేను చెప్పాను కదా, క్లెవరు. మీరు వెళ్ళేటప్పుడు ఆ బెకార్ను కూడా తీసుకుపోండి. వెళ్ళవయ్యా, వాళ్ళ ఆవిడ వెతుక్కుంటూ ఉంటుంది, తొందరగా తీసుకుపోండి. నన్ను కట్టేసి వెళ్ళండి రా. అరే, మనతో పాటు స్వామి కూడా వస్తున్నాడు రా. నన్ను ఎల్లదాల్లో దింపేయండి స్వామి. ఊరుకో బాబు, మాకే సమస్యలు ఉన్నాయి, మధ్యలో నువ్వు ఓడివి. బతికిపోయినరా బాబు, దేవుడి దేవాలు బతికాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ గురువు గారు చేసిన పని వల్ల ఎలా అయిపోయిందో చూసావా? రంగా, పవన్, మనం ప్రాణాలతో ఇంటికి చేరుతామని నాకు నమ్మకం లేదు. శుక్రవారం పూట అవసరంగా మాట్లాడకురా. ఎదవలారా, ఎవర్రా మీరు? అన్నగారు, సినిమాలో సీన్ చూస్తుండగా అలా వ్యాన్ ఒకటి క్రాస్ అయింది, కట్ చేస్తే ఇక్కడ ఉన్నాం. నేనే లేపుకొచ్చారా? అన్నగారు, మీరు చూడడానికి చాలా భయంకరంగా దున్నపోతులో ఉన్నారని తెలుస్తోంది, కానీ ఏదైనా అమెరికన్ రిటర్న్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. తెలుసుకుంటారా? అన్ని తెలుసుకుంటారా? నిమ్మతోట డబ్బుతో 18 కోట్లు పెట్టి సినిమా చేయడానికి ఎందుకు వచ్చారా నేను? ఎదురు మాట్లాడతామంటారా? ఎరా, మీరు లేపుకుపోయారా హీరోయిన్? ఆవిడ ఫ్యాన్ రా నేను, నా కళ్ళ దేవతరా ఆవిడ. ఆవిడ కోసం నేను సినిమా తీయబోతున్నాను. రేయ్, చెప్పండి రా, ఎక్కడ దాచి పెట్టారా ఆవిడని? చెప్పండి రా, లేదంటే అందరూ నరికి పాతి పెట్టారు. అది గుర్తుకొచ్చింది చెప్తాను ఉండండి. ఏంట్రా గుర్తుకొచ్చింది? మామా, నైట్ మత్తులో